అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానెలంక గ్రామంలో మత్స్యకారులపై దౌర్జన్య ఘటన కలకలం రేపింది. తరతరాలుగా జీవనోపాధి కోసం నావలు నిలుపుకోవటానికి, వేట ముగిశాక వలలు ఆరబెట్టుకోవడానికి గోదావరి రేవు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామంలో సుమారు 300 మంది మత్స్యకారులు పూర్తిగా మత్స్యవేటపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గత 2 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆకుల చిన్ని నాయుడు అనే వ్యక్తి ఆ భూమి తనదంటూ జేసీబీతో తవ్వకాలు జరిపి కంచెవేయడానికి ప్రయత్నించారని చెప్పారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆయన మత్స్యకారుల వలలను తగలబెట్టడంతో పాటు క్రేన్ సహాయంతో నావలపై చెట్లను పడేశారని ఆరోపించారు. మాయల పక్కన ఆవిడకి ఇవ్వండి. ఆవిడ బాగా ఉంది మాట్లాడాం అది బయట మనం మామూలుగా మాట్లాడదామంటే ట్యాక్సీ అయిపోయింది. ఎంత బాగా అంటాను 40,000 రూపాయలు అయిపోయింది. పిల్ల పెట్టిన కూర్చున్నారు ఇంటికాడ అముక్ జరిగేయండి, అది అముక్ జరిగేయండి, సరిగ్గా కనబడి. మాది లంక ఆఫ్ టానెలంక రామాలయం వీధి, ఫిషర్మెన్స్ కాలనీ. ఇది ఇక్కడ అనేక అంటే మా పూర్వీకులు ముందు నుంచి కూడా ఇక్కడ ఎదరి నుంచి మేము వస్తూ ఉండేది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చి హోల్డ్ అయ్యాం. ఇక్కడికి వచ్చి హోల్డ్ అయితే ఇక్కడ ఒక 200 ఫిషర్మెన్స్ ఇల్లు ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మెయిన్గా యాటే జీవనాధారంగా చూసుకుని ఇక్కడ పడవలు కట్టుకుంటూ మధ్యాహ్నం టైంలో ఆ పడవల చేపలు రాత్రిపూట కన్నాలు పెట్టిన చాట్లని బాగు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి ఈ క్రమంలో ఇదంతా చేసుకునేవారు. ఇదంతా ఖాళీ ప్లేస్గా ఉండేది. ఇందులో మా సామాజిక వర్గం చెందిన కొంతమంది వాలీబాల్, క్రికెట్ ఆడుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్గా ఉండేది. ఇది ఇప్పుడు జిలాయితీ అంటున్నారు దీన్ని. అందులో భాగంగా ఈ చెరువులు తవ్వినప్పుడు సర్లే ఏదో రైతులు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఎన్వైర్ చేసుకున్నారని చెప్పేసి ఊరుకోవడం జరిగింది. మా ఊళ్ళో ఇక్కడికి వచ్చి ఈ పనులు ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు ఆఫ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈ చెరువులు అనేవి మాకు వద్దు. ఈ చెరువుల వల్ల మా పక్కన ఉన్న మా గ్రామాలు సాల్ట్ వాటర్ అయిపోయింది. ఈ చెరువుల వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పిల్లలు కూడా ఇలా రాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం ఇదంతా ప్లే గ్రౌండ్ కింద ఉండేది మాకు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇక్కడ శ్మశాన వాటికి కూడా వాడుకునేవారు మా వాళ్ళు. ఈ చెరువులు వేసిన తర్వాత ఈ శ్మశాన వాటికి వాడుకోవడానికి ఎవరు ఇబ్బంది లేకుండా మనం పోయినసారి గోదావరికి ఒక ముసలమ్మ చనిపోతే ఆమెను తీసుకెళ్లి క్రమంలో పడవ మీద తీసుకెళ్తున్నారు పాపం వేరే దిక్కుని చేయాలని. ఆ టైంలో పడవ కూడా తిరగబడిపోవడానికి ఇది అయ్యింది. చాలామంది నిజంగా బతికారు ఆ రోజు మా వాళ్ళు. అదేవిధంగా ఇదంతా చాలా విశాలంగా ఉండేది. దయచేసి ఈ చెరువులు మాకు వద్దు. అదే విధానం మా వాళ్ళందరిది. ఈ చెరువులు మాకు వద్దు. ఈ చెరువుల తవ్వకాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వచ్చినప్పుడు ఇది తవ్వడం వల్ల
కొన్ని వందల ఎకరాలు ఎదరికి వెళ్ళిపోతూ వచ్చినాయి. అలాగే గతంలో అవతల పక్క చెరువుల విషయంలో కూడా మాకు అలాగే జరిగింది. లంకలన్నీ పాడైపోయినాయి. అక్కడ అవతల పక్క ఆప్ చేశారు. మేజర్గా ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఇక్కడ ఆపమని, ఏ సంవత్సరం కూడా ఆపకుండా ఈ రోజులలోకి ఇదే విధంగా వేగవంతం చేసి ఈ చెరువుల్ని చేసి కలుషితం చేస్తున్నారు. మా వాటర్ అంతా కలుషితం అయిపోయింది ఇక్కడ. దీనికి అధికారులు దయతో దీన్ని ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ సమస్య వచ్చింది. ఇవాళ ఎస్ఐ గారు వస్తారనుకున్నారు ఇక్కడికి, ఎస్ఐ గారు రాలేకపోయారు. మీరు పనులు చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య మొత్తం క్లియర్ అయ్యే వరకు ఈ సమస్య మొత్తం క్లియర్ అయ్యే వరకు నీ బండి ఇక్కడ పెట్టొద్దు. నువ్వు పని చేసుకో, పని చేసుకున్నాడు మేము కాదనమే. మనం వీళ్ళందరూ ఉద్యోగం మీద వచ్చారు, అవన్నీ కాదు. దీన్ని ఇక్కడ తీసే మేము రైతులతో కూడా మాట్లాడాం. ఈ సమస్యలు అయ్యే వరకు దాన్ని తీసేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. దయచేసి ఇది ఇక్కడ నుంచి తీసేస్తారు. వెళ్ళిపోయి